యుద్ధం మొదలు కాబోతోంది. ఏ క్షణమైనా మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుగా మళ్ళీ డ్రోన్ అని మిసైల్ని ప్రయోగించవచ్చు. ఆ తర్వాత భారత ఆర్మీ ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కోడితే పంజాబ్ విసిరితే పాకిస్తాన్ మొత్తం బద్దలవ్వాల్సిందే. అటువంటి సినారీ వ్యక్తం కాబోతోంది. ఏకంగా పాక్ ప్రధాని అంటున్నారు, ఇది యుద్ధం ఇంకా ఆగిపోలేదు, యుద్ధం ఇంకా మేము పూర్తిగా ఆపేయలేదు, యుద్ధం మళ్ళీ జరగబోతుంది అంటున్నారు. కేవలం 18వ తేదీ అంటే కేవలం రేపటితో యుద్ధం సంబంధించి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత తిరిగి ఆదివారం నుంచి మళ్ళీ మేము దాడికి తెగబడతామంటూ చాలా బహిరంగ ప్రకటన చేస్తున్నారు పాక్ ప్రధాని. ఏ క్షణమైనా మళ్ళీ భారత్ వైపుగా మిసైళ్లు డ్రోన్లు పాకిస్తాన్ నుంచి రావచ్చు. పాకిస్తాన్ మరోసారి తన పిచ్చి ప్రయత్నాన్ని, తనకు సంబంధించిన అహంకారాన్ని, ఆ పిచ్చి వేషాన్ని మళ్ళీ భారత్ వైపుగా వేయొచ్చు. మళ్ళీ డ్రోన్లు, టర్కీ నుంచి వచ్చే డ్రోన్లని, చైనా నుంచి వచ్చిన మిసైల్ని భారత్ పైన ప్రయోగించవచ్చు. ఏ క్షణమైనా అదంతా జరగవచ్చు. ఆదివారం నుంచి మళ్ళీ మొదలు పెడతామని చాలా బహిరంగంగా చెప్తున్నారు. నిన్న ఆయన ఒక ఎయిర్ బేస్ సందర్శించారు. పాకిస్తాన్ పిచ్చి ప్రధాని ఒక ఎయిర్ బేస్ సందర్శించి ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. భారత్తో యుద్ధం ఇంకా అయిపోలేదు, మళ్ళీ మొదలు పెడుతున్నాం. 18వ తేదీ నుంచి అంటే ఆదివారం నుంచి మళ్ళీ బాంబులతో దాడులు చేస్తాం, మేము మళ్ళీ భారత్ని అంతు తేలుస్తామన్న రకంగా మాట్లాడుతున్నారు. సింధు జలాలని ఇవ్వకపోతే తప్పకుండా ఈ చర్య ముందు పడుతుంది. సింధు జలాలు ఇవ్వలేదు అంటే అది యుద్ధ చర్యగానే భావిస్తున్నాం. అందుకే ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు తెరలేపుతామనే మాట పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు ఆయన కశ్మీర్ అంశం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. కశ్మీర్ మాది అంటూ మాట్లాడుతున్నాడు ఆ దుర్మార్గుడు. కశ్మీర్ మీ బాబు గారి సొత్తేరా, మీ బాబులు జాగిరా, మీరు సంపాదించిన ఆస్తులు ఏమన్నా? కశ్మీర్ మా ప్రాంతాన్ని మీరు ఆక్రమించుకున్నారు, అందుకే దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే అర్థమే మీరు ఆక్యుపై చేసుకున్నారు, మీరు దుర్మార్గంగా దాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఏ క్షణమైనా భారత్ దాన్ని తీసుకోవచ్చు, దాన్ని పూర్తిగా కైవసం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి కశ్మీర్ గురించి మాట్లాడుతూ కశ్మీర్ ప్రాంతాన్ని మేము తిరిగి తీసుకుంటామని చెప్తున్నారు. కశ్మీర్ మాది అంటూ మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. ఏకంగా ఇక్కడ చూడండి, విజువల్ చూస్తున్నారు కదా, నిన్న పంజాబ్ ప్రావిన్స్లోని ఒక ఎయిర్ బేస్ని సందర్శించాడు. అంతకంటే ముందు మన మోదీని కాపీ కొడుతూ మోదీ ఎక్కడెక్కడైతే ఎయిర్ బేస్ సందర్శిస్తున్నారో మీరు చూస్తున్నారు కదా, ఆ రకంగానే ఖమ్రా అనేటువంటి ఒక ఎయిర్ బేస్ని సందర్శించాడు నిన్న పాక్ ప్రధాని. ఆ నేపథ్యంలో వ్యాఖ్యలు చేశాడు. సో సింధు జలాల నీళ్ళని ఇవ్వడలేదు కాబట్టి యుద్ధ చర్యగానే భావిస్తున్నాం. కశ్మీర్ మాది, కశ్మీర్ని మేమే ఉంచేసుకుంటాం, కశ్మీర్ పైన మేము పోరాడుతూనే ఉంటాం. మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు తెరలేస్తాం, డ్రోన్లు ప్రయోగిస్తాం, మిసైళ్లతో దాడి చేస్తాం. సో నిజంగానే తెగింపు ఉంటే, నీకంత ధైర్యమే ఉంటే, నువ్వు నిజంగా నేను ఇక్కడ పదాన్ని వాడుతుంది, దయచేసి క్షమించండి, నువ్వు ఒక నిజంగా మనిషివే అయితే నీకు ఆ ధైర్యం, తెగింపు, సాహసమే ఉంటే గనక ఎందుకు దుర్మార్గుడు మళ్ళీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం ముందుకు వచ్చావు? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని భారత్ అడిగిందా? సీజ్ ఫైర్ అనేటువంటి పదం ఎత్తిందే మీరు కదా, సీజ్ ఫైర్ గురించి ముందుకు వచ్చిందే మీరు కదా. మరి మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత పెద్ద ఉద్ధరించేటువంటి పెద్ద మనిషివే కదా, ట్రంప్ నీకు సపోర్ట్ ఇస్తున్నాడు కదా, ఈ మానీలు మీకెందుకు, మా భిక్ష మీకెందుకు? ఓ బిచ్చగాడా, ఓ భిక్షం ఎత్తుకున్నటువంటి దుర్మార్గుడా, నువ్వెందుకు మా దగ్గరికి మళ్ళీ వచ్చి మాకు భిక్షమేమని అడుగుతున్నావు? మా నీళ్ళు నీకు భిక్షగా కావాలా? మేము ఇచ్చేటువంటి నీళ్ళు మళ్ళీ నువ్వు తాగుతూ మళ్ళీ మామిడికే కాలు దూవుతావా? చాలా క్లియర్గా మన భారత ప్రభుత్వం చెప్తోంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధు జలాలని వదిలే ప్రసక్తే లేదు, సింధు నీళ్ళను వదిలిపెట్టమని చాలా క్లియర్గా చెప్తున్నాము. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సింధు నీళ్ళు వదిలిపెట్టకపోతే యుద్ధ చర్యగానే భావిస్తున్నాం, సింధు నీళ్ళని తక్షణమే వదిలేయాలి అని చెప్పి పాక్ ప్రధాని అంటున్నాడు. నీకు బాగా తెలుసు కదా, ప్రపంచ దేశాలు మొత్తం శాసిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నీకు రక్షిస్తున్నాడు కదా, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాకిస్తాన్ ఇవ్వబోతుందని చెప్పి చెప్తున్నావు కదా, నీ దగ్గర అనుభవం ఉంది కదా, ఆ అనుభవం నీళ్ళు తాగు, ఆ అనుభవంతో నీళ్ళు తెచ్చుకొని తాగు. మళ్ళీ మా నీళ్ళే కావాలంటావు, మేమిచ్చే తిండే కావాలంటావు, మా దయాదాక్షలతో బతికే నువ్వు, ఈ పిచ్చి కుక్క మేము తిండేస్తా కానీ బతికిన నువ్వు మళ్ళీ మా పైన కాలు దొవుతావా? నీకు ఈసారి నువ్వు చచ్చిపోయిన విలవిల కొట్టకున్నా చచ్చిపోయినా నీ శవాలు, వందల కొద్ది శవాలు తెప్పలుగా కుప్పలుగా పడి ఉన్న ఈసారి సింధు జలాల నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు దాడికి దిగుతానంటున్నావు కదా, దమ్ముంటే దాడికి దిగి చూడు ఒకసారి. ఈసారి నువ్వురు గప్పిన నిప్పులా మన భారత ఆర్మీ ఎదురు చూస్తోంది. ఏ క్షణమైనా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక ఈసారి అంటే కొంత ఆచితూచి కేవలం ఆ ఆర్మీ బేసెస్ పైన టార్గెట్ చేశాం, కానీ కైరానా హిల్స్ పైన టార్గెట్ చేయకముందే రేడియేషన్తో అల్లాడిపోతున్నాం. రేడియేషన్ కారణంగానే ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని చెప్తోంది కదా పాకిస్తాన్. ఈసారి దెబ్బ కొడితే డెఫినెట్గా కిరాణా హిల్స్ కొట్టేయచ్చు, ఆ అణుస్థావరాన్ని పేల్చేయచ్చు, పూర్తిగా పాకిస్తాన్ని ముక్కలు చేయొచ్చు,
పాకిస్తాన్ ప్రధానిని దాన్ని వాడి తల తెంపేయొచ్చు. అటువంటి పరిస్థితి రాబోతోంది. మళ్ళీ దాడి చేస్తావా? సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి కనుక నువ్వు ఈసారి కనుక డెఫినెట్గా దాన్ని ముక్కలు చేసే ప్రయత్నం, దాన్ని తప్పించే ప్రయత్నం కనుక చేస్తే భారత ఆర్మీ చూస్తూ ఊరుకోదు. భారత ఆర్మీ అంతకంతకు సమాధానం చెప్పదు. ఒకసారి ఇటువంటి చర్య కనుక మళ్ళీ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కనుక కుప్పకూలిస్తే, దాన్ని రద్దు చేస్తే కనుక సీజ్ ఫర్ అండర్స్టాండింగ్తో పాటుగా మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి సమాధానం ఇవ్వబోతుందో మన ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ఒకసారి మన ఆర్మీ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है. और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक రైట్, విన్నారు కదా పాక్ పిఎం వాడు ఏమంటున్నాడు? సింధు జలాలను ఇవ్వాల్సిందే, లేదంటే మళ్ళీ దాడులకు తెరలేపుతామంటున్నాడు. మా భిక్ష వేసి మేం భిక్ష వేస్తే కానీ బతకని మీరు, మా మోచేతుల్ని తాగే బతికే మీరు, మా వల్ల అక్కడ బతుకు ఈడ్చే మీరు, భిక్షగాళ్ళు భిక్షాటన చేసుకున్నటువంటి మీరు మళ్ళీ భారత్ పైన దాడి చేస్తారా? మళ్ళీ భారత్ పైన దాడులకు పాల్పడతారా? గుర్తుపెట్టుకో పాకిస్తాన్ పిచ్చి కుక్క. ఇప్పుడంటే కాస్త సైలెంట్గా ఊరుకున్నాం కానీ, సంయమనం పాటిస్తున్నాం కానీ, మళ్ళీ పంజాబ్ విసిరితే పాకిస్తాన్ పటాపంచలైపోతోంది, పాకిస్తాన్ ముక్కలైపోతుంది. పాకిస్తాన్ నీ తల తెగిపడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందరి తెలలు తెగిపడడం సిద్ధంగా పోతుంది. ఎందుకంటే వీడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నీళ్లు మావంటున్నాడు, కశ్మీర్ మాదంటున్నాడు, కశ్మీర్ని మేము తీసుకుంటామంటాడు, కశ్మీర్ మాదే అంటాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేసేది. సో పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఏమయ్యా ప్రపంచ మేధావి, ఏమయ్యా దురహంకారి, దుస్సాహసి, నీకు అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదాన్ని డబ్బులు ఇస్తూ, ఉగ్రవాదాన్ని ఇంకా ప్రేరేపిస్తూ మళ్ళీ మేము దాడులకు పాల్పడతామని వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేమైనా నాకు అర్థం కాదు. పాకిస్తాన్ పెంచి పోషిస్తావు, పాకిస్తాన్ ప్రొటెక్షన్ ఇస్తావు, నాకు అర్థం కాక నీ అంతా ఒక ఇప్పుడు నువ్వు పబ్లిక్ కోరుకుంట ప్రకారంగా యూ మే బి ఏ జోకర్ ఆఫ్ వరల్డ్, నేను ఒక వరల్డ్ జోకర్గా చూస్తున్నారు. కొంత సంయమనం పాటిస్తోంది పాకిస్తాన్ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ పైన భారత ప్రభుత్వం నీ మాటలతోనే. లేదు అనుకుంటే కనుక నీకు కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే నీపై పర్టికులర్గా దాడి చేయకపోవచ్చు, కానీ మా మాటలు సరిపోతాయి. మా ఆర్థిక వ్యవస్థ మిమ్మల్ని మీ మీద వచ్చేటువంటి వస్తువులను కానీ లేకపోతే ఇతరత్ర విషయాలను కనుక కొంత కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు పడవచ్చు అమెరికా కూడా. సో కానీ అమెరికా లాంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నాడు, నాకు అర్థం కావడం లేదు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు ఎంత సహకరిస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పకనే ఆయన చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా మధు, సో మళ్ళీ దాడులకు తెరలేపుతాం, 18వ తేదీ వరకు మాత్రమే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని, ఆ తర్వాత మళ్ళీ దాడి చేస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతుంది. ఎలా చూడాలి దీనిపైన? రైట్, పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ మళ్ళీ సింధు జలాల నీళ్లు మావి మాకు ఇచ్చేయండి అంటున్నాడు. కశ్మీర్ని మాకు ఇచ్చేయండి అంటున్నాడు. కశ్మీర్ మాది, సింధు జలాలు మావి. వీళ్ళ తాతల తండ్రులు సంపాదించినట్టుగా, బాబు గారు జాగీర్ అన్నట్టుగా మళ్ళీ మావి అంటూ మాట్లాడుతున్నాడు. సింధు జలాలు మీవా? ఒకసారి సింధు జలాల మాపు కూడా మీకు ప్లే చేస్తాను. భారత్ నుంచి ప్రారంభమైపోయి మన దయాదాక్షలతోని మనం వేసేటువంటి ఆ భిక్షతోని అక్కడ ప్రజలు బతుకుతున్నారు, అక్కడ పంటలు పండుతున్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతోంది. మళ్ళీ మావి అంటే సంబోధించడం చూస్తూ నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఈ రకంగా మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా వీడి తల తెగిపడాలనే రకంగా అంత కోపం, ఆగ్రహం వెళ్ళగక్కాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకని అంటున్నానంటే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది లేదు, మళ్ళీ మేము ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు మొదలు పెడతాము, 18వ తేదీ నుంచి మళ్ళీ దాడులు చేస్తామని